ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ముఖ్య నాయకులు, పోలీసు వ్యవస్థ అట్నే ఇక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొదటి మాట చెప్పింది, కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వినపడే ఊరి పేరు విరూపాక్షపురం. ఏం సార్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం, అట్నే ముఖ్యంగా శాండ్. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవడానికో లేదా అనేక కారణాలకు వాడుకోవడానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో విరూపాక్షపురంకి రావడం జరిగింది. ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను, ఆర్డీఓ గారు ఇక్కడికి